ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరంలో భాగంగా పర్యావరణ అర్థశాస్త్రంలో నుంచి మరి సుస్థిర అభివృద్ధి లేదా దీన్ని మనం కొనసాగించగలిగే అభివృద్ధి అని చెప్పేసి కూడా చెప్పుకుంటాం. సో ఏంటి సుస్థిర అభివృద్ధి అంటే ఏంటి, దాని అంశాలు ఏంటి, దాని యొక్క లక్ష్యాలు ఏంటి, దాని యొక్క ప్రాధాన్యత ఏంటి అనేది మనం ఈరోజు క్లాస్లో తెలుసుకుందాం. సుస్థిర అభివృద్ధి భావన ఏంటి? సుస్థిర అభివృద్ధి అంటే పర్యావరణ విధ్వంసం అంటే పర్యావరణ విచ్ఛేదనం అన్నమాట. విధ్వంసం అంటే ఇక్కడ విచ్ఛేదనం కాకుండా, పర్యావరణ విధ్వంసం కాకుండా జరిగే ఆర్థిక అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటాం మనం. అంటే పర్యావరణాన్ని నాశనం చేయకుండా అభివృద్ధి జరగాలి, పర్యావరణాన్ని మనం వినాశనం చేయకుండా క్షీణించపోకుండా ఆర్థిక వ్యవస్థని అభివృద్ధి వైపు తీసుకెళ్ళటమే సుస్థిర అభివృద్ధి అంటాం మనం. సో అంటే ఏంటి? వర్తమానంలోని అవసరాలను తీర్చుకుంటూ భావితరాల అవసరాలు తీర్చుకోవడంలో రాజీ లేని అభివృద్ధినే సుస్థిర అభివృద్ధి లేదా మనం కొనసాగించగలిగే అభివృద్ధి అంటున్నాం. అంటే పర్యావరణంలో ఏదైతే కనుక వాతావరణంలో మనకి వనరులు ఉన్నాయో ఆ వనరుల్ని వర్తమాన అవసరాలు తీర్చుకుంటూ, అంటే ప్రస్తుత తరంలో ఉన్న ప్రజల యొక్క అవసరాలను తీర్చుకుంటూ, అదేవిధంగా భావితరాలు అంటే భవిష్యత్ అవసరాలను తీర్చుకోవడంలో రాజీ లేని అభివృద్ధిని సుస్థిర అభివృద్ధి అంటాం. అంటే దేశంలో ఉన్న వనరులను చాలా అభిలషణీయ స్థాయిలో ఉపయోగించుకుంటూ ప్రస్తుత తరం వారి యొక్క అవసరాలను తీర్చుకుంటూ, మరియు భవిష్యత్తు అంటే మన తర్వాత వచ్చే తరం వాళ్ళు కూడా తన యొక్క అవసరాలను తీర్చుకునే విధంగా మన యొక్క సహజ వనరులను, మన యొక్క పర్యావరణాన్ని మరి పరిరక్షించుకుంటూ అభివృద్ధి సాధించడమే సుస్థిర అభివృద్ధి అంటాం మనం. అంటే కేవలం మన గురించి కాకుండా భవిష్యత్ తరాల వారి గురించి కూడా మనం ఆలోచించాలనేది దీని యొక్క కాన్సెప్ట్ అన్నమాట. అయితే మానవ సంక్షేమాన్ని పెంపొందించుకోవడానికి ఆర్థిక వృద్ధి ఒకటే సరిపోదు. ఏం చేయాలి? వనరుల వినియోగం చేయాలి, మరి పునఃకల్పన మధ్య సమతుల్యం ఏర్పరచాలి, అంటే పునరుత్పత్తి చేసే వనరుల యొక్క మధ్య మరి ఇట్లా చేస్తూ అభివృద్ధిని కొనసాగిస్తేనే సుస్థిర అభివృద్ధి అనేది సాధ్యపడుతుంది. అంటే ప్రస్తుతం మనం సంక్షేమాన్ని పెంపొందించుకుంటూ, అంటే ఆర్థిక వృద్ధి ఒకటి జరిగితే అది అభివృద్ధి కాదు, సంక్షేమం కాదు. అంటే మన యొక్క అభివృద్ధి కోసం వనరులు వినియోగించుకోవాలి, అదేవిధంగా ఆ తిరిగి పునర్నిర్మించగలిగే వనరులను కూడా మనం జాగ్రత్తగా ఉపయోగించుకుంటూ అభివృద్ధిని సాధించాలనేది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి తెలియజేస్తుంది. అయితే ఈ యొక్క సుస్థిర అభివృద్ధికి సంబంధించి మరి ప్రకృతి సహజ వనరుల రక్షణకు సంబంధించిన అంతర్జాతీయ సంఘము ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క వనరుల సంరక్షణ వ్యూహంలో మొట్టమొదటిసారిగా 1980లో ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనే భావాన్ని తెలియజేయడం జరిగింది. ఈ యొక్క పదాన్ని మొట్టమొదటిసారిగా ఉపయోగంలోకి తీసుకొచ్చింది ఎవరంటే బ్రట్లాండ్ కమిషన్. ఈ యొక్క బ్రట్లాండ్ కమిషన్ అనే ఈ కమిషన్ ద్వారా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనే ఒక అంశం అనే ప్రాధాన్యతలోకి రావడం జరిగింది. సో ఇది సుస్థిర అభివృద్ధి అంటే. అయితే మరి ఇక్కడ ఈ సుస్థిర అభివృద్ధికి అంటే కొనసాగించగలిగే అభివృద్ధి అంటే ప్రస్తుత తరం వారి యొక్క అవసరాలు తీర్చుకుంటూ భవిష్యత్ తరాల వారి యొక్క అవసరాలు తీర్చుకోవడంలో మన యొక్క వనరులు ఉపయోగంలోకి తీసుకురావాలనేది సుస్థిర అభివృద్ధి అని చెప్తున్నాం. సో ఈ యొక్క అభివృద్ధి సాధించాలంటే అంటే భవిష్యత్ తరాల వారి యొక్క ప్రయోజనాలు, వర్తమాన ప్రయోజనాలు కూడా మనం ప్రయోజనాలు కూడా కాపాడుకుంటూ అభివృద్ధిని సాధించాలంటే డాలీ అనే అతను మరి ఈ యొక్క సుస్థిర అభివృద్ధికి ఒక 3 నియమాలను తెలియజేయడం జరిగింది. ఏంటివి అంటే, ఒకటి, పునరుద్ధరించగల వనరులను పునఃకల్పన రేటులకు మించి ఉపయోగించరాదు. అంటే ఏదైతే కనుక మనం తిరిగి పొందడానికి అవకాశం ఉన్నాయో వనరులు, వాటిని పునఃకల్పన రేట్లకు మించి ఉపయోగించరాదు. అంటే వాటి యొక్క స్థాయి ఎంతవరకు అయితే మనం పునరుత్పత్తి చేయడానికి అవకాశం ఉంటుందో ఆ స్థాయి వరకు ఉపయోగించాలి, అంతకన్నా మించి ఉపయోగించకూడదు వనరులు అనేది ఒక అంశము. రెండోది, పునరుద్ధరించడానికి వీలు లేని వనరులు ప్రత్యామ్నాయ వనరులు లభించే రేటు కంటే ఎక్కువ రేట్లో ఉపయోగించకూడదు. అంటే కొన్ని రకాల మనం చెప్పుకున్నాం వనరులు అనేవి తిరిగి పొందగలిగేవి, తిరిగి పొందలేనివి, అంటే ఒకసారి ఉపయోగంతో నశించిపోతాయి. కాబట్టి ఏదైతే కనుక పునరుద్ధరించడానికి వీలు లేని వనరులు ఉన్నాయో, తిరిగి పొందడానికి వీలైన వనరులు ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా
అభిలేషణ మెయిన్ రేట్లో ఉపయోగించుకోవాలి. అదేవిధంగా వాటి బదులు ఏదైనా ప్రత్యామ్నాయ వనరులు ఉన్నట్టయితే వాటిని ఉపయోగించుకోవాలి. వాటికంటే వీటిని ఎక్కువగా ఉపయోగించుకోకూడదు అనేది దీని యొక్క కాన్సెప్టు. ఇంకా మూడో అంశము, పర్యావరణం విలీనం చేసుకోగలిగిన సామర్థ్యం కంటే ఎక్కువ పరిమాణంలో కాలుష్య పదార్థాలు పర్యావరణంలోకి విసర్జించరాదు. మనం చెప్పుకున్నాం ఏంటి, పర్యావరణానికి వ్యర్థ పదార్థాలను తనలో ఇముడ్చుకునే శక్తి ఒక స్థాయి వరకు ఉంటుంది. ఆ స్థాయికి మించి వేస్తే మనం వ్యర్థ పదార్థాలు తనలో ఇముడ్చుకునే శక్తి కోల్పోయి కాలుష్యం ఏర్పడటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనం ఏం చేయాలి, వ్యర్థ పదార్థాలను అధిక మోతాదుల్లో పర్యావరణంలో పడవేయకూడదు, విసర్జించరాదు. సో కాబట్టి అట్లా చేసినట్టయితే మనం మరి కొనసాగించగలిగే అభివృద్ధిగా సుస్థిర అభివృద్ధిని మనం సాధించగలుగుతామని డాలి తెలియజేయడం జరిగిందనమాట. అయితే మరి ఈ యొక్క సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యాలు ఏంటి, ఎందుకు ఇది మనం ఏమి లక్ష్యంగా చేసుకుందంటే ఇది నెంబర్ 1, ఒకటి వృద్ధి లేదా ఆదాయాల్లో పెరుగుదల. ఏం చేయాలి, ఆర్థిక వృద్ధిని సాధించడమే యొక్క సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యము. అంటే ఆదాయాల్లో మార్పు రావాలి. సో సుస్థిర అభివృద్ధి అనేది అన్ని వర్గాల ప్రజల జీవన ప్రమాణాలను పెంపొందించే ఉద్దేశంతో ఉంటుంది. విద్య, ఆరోగ్యం, ప్రజా జీవనంలో భాగస్వామ్యము, స్వచ్ఛమైన పర్యావరణం, సమన్యాయం పొందడం, భావితరాల జీవన ప్రమాణాలను పెంపొందించడానికి ఒక సుస్థిర అభివృద్ధిలో సమ్మిళితం చేయబడ్డాయి. ఏంటి దీని లక్ష్యము, ఏం చేయాలి, ప్రధానంగా ఏదైతే కనుక ప్రజలు ఉన్నారో అన్ని వర్గాల ప్రజలు, ఏదో కొద్దిమంది ధనికులు లేదా మధ్యతరగతితో కాకుండా అన్ని వర్గాల ప్రజలను జీవన ప్రమాణాలు పెంచాలి. దానికోసం చేయాలి, వాళ్ళకి కావాల్సిన విద్య, ఆరోగ్య సదుపాయాలు, అదేవిధంగా ప్రజా జీవితంలో భాగస్వామ్యం కల్పించడము, దానికంటే ముందుగా స్వచ్ఛమైన పర్యావరణము, సమన్యాయము, ఇవన్నీ కూడా అందిస్తూ ప్రస్తుత తరం కాకుండా భవిష్యత్ తరాల వారు కూడా ఈ యొక్క అవకాశాలు పొందే విధంగా చేయడమే ఈ యొక్క సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యము. అంటే ఇది ఇక్కడ పర్యావరణాన్ని కాపాడుకోవడం వల్ల ఇవన్నీ సాధ్యమైంది అన్నమాట. మనం పర్యావరణంలో కాపాడుకోవడం, వనరులను కానీ అభిలేషణ స్థాయిలో ఉపయోగించుకోవడం వల్ల. సో అదొకటి. రెండో అంశము అభివృద్ధి కొనసాగింపు. ఏంటి, అభివృద్ధి అనేది నిలిచిపోకూడదు ఒక చోట. ఎట్లుండాలి, అది కొనసాగింపు ఉండాలి. ఎట్లా కొనసాగింపు అంటే మన పని అయిపోయింది ఇంకా మనకు సంబంధం లేదు అన్నట్లు కాకుండా మన తర్వాత వచ్చే తరానికి కూడా ఆ యొక్క అభివృద్ధి ఫలాలు అందజేసేటట్టు ఉండాలన్నమాట. సో కాబట్టి సుస్థిర అభివృద్ధిలో భౌతిక, మానవపరమైన సహజ మూలధనాలు పరిరక్షించబడి నియమబద్ధంగా ఉపయోగించబడతాయి. ప్రస్తుత కాలంలోనూ భవిష్యత్తులోనూ కూడా అభివృద్ధికి ఇది ప్రాధాన్యత ఇస్తుంది. ఏం చెప్తుంది సుస్థిర అభివృద్ధి, కేవలము మరి మన తరానికి ఉపయోగించుకొని వనరులను నాశనం చేయకుండా, అభివృద్ధి ఈ తరంతోనే ఆగిపోకుండా భవిష్యత్తు యొక్క తరాలు ఏదైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఉపయోగించుకునే విధంగా మన యొక్క వనరులను, అదేవిధంగా మన యొక్క మూలధనాన్ని పరిరక్షించబడి ఉపయోగించుకోవాలనేది దీని యొక్క కాన్సెప్ట్ అనమాట. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి ఏం చెప్తుందంటే అభివృద్ధి అనేది ఒక దశతోనే ఆగిపోకుండా భవిష్యత్ తరాల వారు కూడా ఉపయోగించుకునేటట్టు ఉండాలి. ఎప్పుడు సాధ్యమైందంటే అది మనం పర్యావరణాన్ని పరిరక్షించడం ద్వారా, వనరుల్ని అభిలేషణ స్థాయిలో ఉపయోగించుకోవడం ద్వారా. సో ఇవి సాధ్యమవుతుందన్నమాట. సో ఇదొక అంశము. ఇంకా మూడో అంశము క్షీణత నియంత్రించాలి. ఏంటి క్షీణత, మనం చెప్పుకున్నాం పర్యావరణం క్షీణిస్తుందని. ఏంటి పర్యావరణంలో ప్రధానంగా ఉన్న అంశాలు మనం చెప్పుకున్నాం, ఏది గాలి, నీరు, భూమి, ఇవన్నీ కూడా అనమాట. అంటే కాలుష్యాన్ని నియంత్రించాలి. ఆర్థిక అభివృద్ధి అనేది పర్యావరణ క్షీణతకు దారితీస్తూ నాణ్యమైన జీవన విధానానికి హాని కలిగించే రీతిలో ఉండకూడదు. అభివృద్ధి జరగాలి దేశం, కానీ ఎట్లుండాలి అభివృద్ధి, పర్యావరణాన్ని నాశనం చేస్తూ అభివృద్ధి జరగాలనేది కరెక్ట్ కాదు. మనం బాగుండాలని వేరే వాళ్ళని నాశనం చేసుకోవటం కాకుండా మనం కూడా ఇట్లా ఏం చేయాలి, పర్యావరణాన్ని కాపాడుకుంటూ అభివృద్ధి జరిగేటట్టు చూసుకోవాలి. కాబట్టి ఏదైనా సరే జీవన విధానంలో మన యొక్క హాని కలిగించకూడదు ఈ యొక్క అభివృద్ధి అనేది ఇక్కడ ప్రధాన అంశము. కాబట్టి
అభివృద్ధి అనేది దీర్ఘకాలంలో ఉత్పాదక శక్తులను క్షీణింప చేయకూడదు. అంటే ప్రస్తుతం ఏదో ఉత్పత్తి పెరిగిందని చెప్పేసి భావించడం కాదు, భవిష్యత్తులో కూడా ఉత్పత్తి పెరిగేటట్టు ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వ్యవసాయ రంగం ఉంది. వ్యవసాయ రంగం వల్ల మనం ఉత్పత్తిని పెంచడం కోసం అనేక రసాయనిక క్రిమిసంహార మందులు విపరీతంగా వాడుతున్నాం. సో ప్రస్తుతానికైతే ఉత్పత్తి పెరుగుతుంది, కానీ భవిష్యత్తులో ఆ భూమి యొక్క సారాన్ని మొత్తాన్ని పిప్పి చేయడం వల్ల ఆ యొక్క మందులు ఫ్యూచర్లో ఆ భూమి నిస్సార భూములుగా మారే అవకాశం ఉండి భవిష్యత్తు వాళ్ళకి మరి ఆహార ధాన్యాలను అందించే పరిస్థితిలో ఉండదు ఆ భూమి. అంటే ఉత్పాదన పెంచదు ఫ్యూచర్లో. సో అట్లా చేయకూడదు. కొనసాగించగలిగే అభివృద్ధి, సుస్థిర అభివృద్ధి యొక్క లక్ష్యం ఏంటి? ప్రస్తుత తరం వారు ఉపయోగించుకోవాలని భవిష్యత్ తరం వారు కూడా ఉపయోగించుకునేటట్టు ఉండాలి ఆ యొక్క వనరుల్ని అనేది ఇక్కడ అంశము. కాబట్టి భూమి కానీ, నీరు కానీ, గాలి కానీ ఇవన్నీ కలుషితం చెందకుండా వాటిని పరిరక్షించుకుంటూ నాణ్యతగా ఉంచుకుంటూ వాటిని సుస్థిర అభివృద్ధి కొనసాగించాలనేది దీని అంశము. సో దీనివల్ల ఏమవుతుంది? ప్రస్తుత ఆర్థిక అభివృద్ధితో పాటు భావితరాల యొక్క జీవన ప్రమాణాలు కూడా దెబ్బతినకుండా ఉండటం అనేది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యము. సో ఇదొక అంశము. ఇంకా 4వ అంశం చూసుకున్నట్టయితే జీవ వైవిధ్య రక్షణ. జీవ వైవిధ్యం అంటే ఏంటి? ఇక్కడ మనకి అంటే జీవరాశుల అన్నిటి కూడా సమూహంగా కలిసిమెలిసి ఉంటాము, జీవ వైవిధ్యము. సో వాతావరణంలో, ఆవరణ వ్యవస్థలో అన్ని రకాల జీవులు సమూహంతో కొనసాగటం. కాబట్టి సుస్థిర అభివృద్ధి అనేది జీవ వైవిధ్య రక్షణకు ప్రాధాన్యత ఇస్తుంది. అన్ని జీవులు కూడా వాతావరణంలో జీవించేటట్టుగా చేయటం దీని యొక్క ముఖ్య ఉద్దేశము. కాబట్టి ఈ విధానంలో అన్ని ఉత్పాదక కార్యక్రమాలు జీవ వైవిధ్యంతో, జన్యు వైవిధ్యంతో, జీవరాశుల వైవిధ్యాలను సుస్థిర అభివృద్ధి కోసం కొనసాగించవలసి ఉంటుంది. అంటే అన్ని జీవరాశుల యొక్క మనుగడ అనేది ఇక్కడ ముఖ్యము. అంటే రకరకాల జీవులు ఉన్నాయి, వైవిధ్యమైన జీవులు ఉన్నాయి. పక్షుల్లో కానీ, జంతువుల్లో కానీ, వృక్ష సంపదలో కానీ మనకి రకరకాలుగా ఉంది. సో వాటన్నిటిని కూడా పరిరక్షించుకోవడమే ఈ యొక్క సుస్థిర అభివృద్ధి యొక్క ప్రధాన లక్ష్యం అన్నమాట. సో ఇది అయితే మరి దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? మనం సుస్థిర అభివృద్ధి సాధించడం వల్ల మనకి కలిగే ప్రయోజనం ఏంటి అనేది మనం చూద్దాం. ఏంటి సుస్థిర అభివృద్ధి యొక్క ప్రాధాన్యత అంటే, ఈ భూమి మీద జీవరాశులు మనుగడ కొనసాగించడానికి అవసరమైన వన్యప్రాణుల రక్షణ, వన సంపద పరిరక్షణ మరియు జల వనరులు, జీవ వైవిధ్యాలు పెంపొందించడానికి ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనేది తోడ్పడుతుంది. అంటే దాని యొక్క లక్ష్యాలు తోడ్పడతాయి అన్నమాట. భూమి మీద జీవులు రక్షించుకోవడం, మన యొక్క అటవీ సంపదను రక్షించుకోవడం, మన యొక్క నీటి వనరుల్ని రక్షించుకోవడం, ఇవన్నీ కూడా దీని యొక్క లక్ష్యంగా ఉన్నాయి. కాబట్టి దీనికి ఇవన్నీ కూడా ఇంపార్టెంట్ ఇవ్వబడింది అనమాట. అయితే దీని యొక్క ప్రాధాన్యత ఏంటి? నెంబర్ 1 అందులో భాగంగా అంటే ఒకటి దృక్పథాలలో మార్పు. ఎవరి దృక్పథాల్లో? ప్రజల ఆలోచన దృక్పథంలో మార్పు తీసుకురావడం అనేది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి చేస్తుంది. అంటే సుస్థిర అభివృద్ధి ద్వారా ప్రజల యొక్క భావనలను, దృక్పథాలను మార్చాలి. అంటే మన పర్యావరణాన్ని దుర్వినియోగపరచడానికి బదులు పరిరక్షించడానికి మనం కంకణం కట్టుకోవాలి. అదేవిధంగా మన అత్యాశకి కాకుండా ఎంతవరకైతే వనరులను మనం ఉపయోగించుకుంటే మనకు ప్రస్తుతానికి అవసరానికి తీరుతాయో అంతవరకే వనరులు ఉపయోగించుకునేటట్టుగా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి తోడ్పడుతుంది అనమాట. అంటే ప్రజల ఆలోచన అట్టు ఉండాలి, అత్యాశకు పోవద్దు, పర్యావరణాన్ని దుర్వినియోగపరచుకోవద్దు అనే అంశాలని ఆలోచింపజేస్తుంది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి. ఇంకా 2వ అంశము స్నేహపూర్వక నవకల్పనలు. అంటే దేశం ఆర్థిక అభివృద్ధి జరగాలంటే మనం పాత పద్ధతులు, పురాతన వ్యవహారాలే కాకుండా నూతన ఆలోచనలు కూడా, నూతన మార్పులు రావాలి, నవకల్పనలు ప్రవేశపెట్టాలి, ఆధునిక సాంకేతిక విజ్ఞానం కూడా ఉపయోగించుకోవాలి. కానీ ఈ ఆర్థిక అభివృద్ధికి పర్యావరణంతో సంబంధం ఉంది కాబట్టి ఈ యొక్క స్నేహపూర్వక అంటే పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండే పద్ధతులను, నవకల్పనను ప్రోత్సహిస్తుంది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి. అంటే ఏంటి? ఇక్కడ ఆర్థిక అభివృద్ధి ఓకే జరగాలి, ఎందుకంటే మరి ప్రజల యొక్క జీవన ప్రమాణాలు మార్చాలన్నా కానీ, వాళ్ళ ఆదాయాల మార్పులు రావాలన్నా కానీ అభివృద్ధి జరగాలి. కానీ అభివృద్ధి ఎట్లా ఉండాలి? పర్యావరణానికి స్నేహపూర్వకంగా ఉండాలి. అంటే పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. అంటే మనం
చేపట్టి ఏదైతే నవకల్పనలు ఉన్నాయో ఆధునిక పద్ధతులు కానీ సాంకేతిక విజ్ఞానం కానీ లేదా ఉత్పత్తి పద్ధతులు కానీ ఇవన్నీ ఎట్టుండాలంటే స్నేహపూర్వక అంటే పర్యావరణానికి పరిరక్షించే విధంగా ఉండాలి కానీ పర్యావరణానికి హాని కలిగించే విధంగా ఉండకూడదు. ఈ యొక్క నవకల్పనలు అనేది ఇది గుర్తు చేస్తుంది అనమాట. మూడంశము ఆర్థిక కార్యకలాపాలకు పరిమితి. ఏంటి అంటే పర్యావరణానికి గల శోషక సామర్థ్యాన్ని దృష్టిలో ఉంచుకొని ఆర్థిక కార్యకలాపాలకు పరిమితులు విధిస్తుంది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి వల్ల. కాబట్టి పర్యావరణం ఎంతవైతే తనలో ఇముడ్చుకునే శక్తి ఉంటుందో అంటే శోషక దానిలో కలిపి వేసుకునే శక్తి ఉంటుందో అంతవరకు మాత్రమే మన యొక్క ఆర్థిక కార్యకలాపాలు కొనసాగించడానికి కావాల్సిన ఆవశ్యకతను ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనేది తెలియజేస్తుంది. సో అంతకు మించి మనం కనుక కార్యకలాపాలు కొనసాగిస్తే పర్యావరణ సమతుల్యత దెబ్బతినే అవకాశం ఉందనే అంశాన్ని గుర్తు చేస్తుంది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి అనమాట. సో ఇంకా 4వ అంశము భవిష్యత్ అభివృద్ధి. ఏంటి పర్యావరణాన్ని పరిరక్షిస్తూ భావితరాల ఆర్థిక బాగోగులకు వాటి యొక్క అభివృద్ధికి కూడా తోడ్పడుతుంది. ఏం చెప్తుంది సుస్థిర అభివృద్ధి మనకి? దీని యొక్క ఇంపార్టెంట్ ఏంటంటే మనం వనరులను అంటే పునరుత్పత్తి చేయలేని వనరులు ఏదైతే వాటిని ప్రస్తుత తరాల యొక్క ప్రయోజనాలు కాపాడటమే కాకుండా ఇంకేం గుర్తు చేస్తుంది, భవిష్యత్ తరాలు కూడా ఉన్నాయి, వారి అవసరాలు ఉన్నాయి, వారి అభివృద్ధి ఉంది. కాబట్టి వారి అభివృద్ధికి కూడా మనం పాటుపడాలి, భవిష్యత్ తరాల యొక్క అభివృద్ధికి కూడా పాటుపడాలి అనే అంశాన్ని యొక్క గుర్తు చేస్తుంది ఈ యొక్క సుస్థిర అభివృద్ధి లేదా పర్యావరణ సుస్థిర అభివృద్ధి. ఇంకా 5వ అంశము ప్రభుత్వ చర్యల విస్తరణ. ఏంటి ఇక్కడ అంటే ఈ యొక్క సుస్థిర అభివృద్ధి కొనసాగించాలి అంటే ప్రభుత్వానికి కూడా తెలియజేస్తుంది పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత గురించి. సో కాబట్టి సుస్థిర అభివృద్ధి అనేది పరిపాలనాపరమైన ప్రభుత్వ పాత్రను కూడా విస్తరింపజేసింది. కాబట్టి ఈ సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ప్రభుత్వం ఏమేం చేయాలి కార్యకలాపాలు అనే అంశాలు కూడా ఇది గుర్తు చేస్తారనమాట. ఏం చేయాలి? సామాజిక భాగస్వామ్యము అంటే ప్రజల్ని పర్యావరణ అభివృద్ధిలో భాగస్వామ్యం చేయాలి. అదేవిధంగా వికేంద్రీకరణ అంటే ఇక్కడ మొత్తం కూడా అభివృద్ధి కార్యక్రమాలు కూడా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా వికేంద్రీకరణ చేయడం వల్ల అన్ని ప్రాంతాలు ఏర్పాటు చేయడం వల్ల వనరుల మీద ఒత్తిడి జరుగుతుంది, కొంత అంటే జనాభా ఒకే చోట కేంద్రీకృతంగా వచ్చే కాలుష్యం కూడా నివారించబడుతుంది అనేది దీని యొక్క ఉద్దేశము. అదేవిధంగా ధనాత్మక ప్రోత్సాహకాలు అంటే పర్యావరణాన్ని కాపాడటంలో భాగంగా కొన్ని ప్రోత్సాహకాలు కల్పించడం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఇంటికి ఒక మొక్క పెంచండి, ఇంటికి 2 మొక్కలు పెంచండి, మీకు కొన్ని కార్యక్రమాల్లో సంక్షేమ కార్యక్రమం మీకు ప్రాధాన్యత ఇస్తాము అనే విధంగా ప్రజల్ని ప్రోత్సహించే విధంగా ప్రభుత్వాన్ని గుర్తు చేస్తానమాట. అదేవిధంగా నూతన విధానము, పాలనా యంత్రాంగాల సృష్టి అంటే కొత్త ఆలోచనలు రావడం అనమాట. అదేవిధంగా పర్యావరణ కార్యకర్తలకు స్వచ్ఛంద సంస్థలకు ప్రోత్సాహం వంటివి ఉంటాయి అన్నమాట. అంటే పర్యావరణాన్ని కాపాడడం అనేది ప్రభుత్వం ఒక్కదాని వల్లే కాదు బాధ్యత, కాబట్టి దానికి ఒక్కరికి సరిపోదు, కాబట్టి ప్రజలకు కూడా దాని మీద అవగాహన ఉండాలి. సో దానిలో భాగంగా ఏదైతే కనుక పర్యావరణాన్ని పరిరక్షించాలనే కాన్సెప్ట్తో ఉన్న కొంతమంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. మొక్కలు నాటడము, రోడ్ల సైడున చిన్న చిన్న మొక్కలు వేయటము, అదేవిధంగా మరి అటవీ ప్రాంతంలో కూడా మొక్కలు పెంచే కార్యక్రమాలు చేస్తున్నాయి. అదేవిధంగా కొంతమంది స్వచ్ఛంద సంస్థలు కూడా ప్రజల్లో అవగాహన కల్పిస్తున్నాయి. సో వాళ్ళకి ఇంకొద్దిగా ప్రోత్సాహం కల్పించే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలనేది ఇక్కడ ప్రధానంగా చెప్తుందనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనకి వనజీవి రామయ్య అంటాం, రాష్ట్ర స్థాయిలో మొత్తం పేరు వింటున్నాం మనం. సో ఆయన మరి ఎక్కడైనా సరే విత్తనాలు సేకరించి అనేక లక్షల మొక్కలు నాటడం జరిగింది. సో దాన్ని ప్రభుత్వం కూడా గుర్తించడం జరిగింది. సో అట్లా వాళ్ళకి ప్రోత్సాహం ఇవ్వటం అనమాట. సో కాబట్టి ఇలాంటి కనుక చేపట్టినట్టయితే సుస్థిర అభివృద్ధి మనం సాధించవచ్చు అనేది ఒక అంశము. దీని తర్వాత మనకి వృద్ధికి కొత్త నిర్వచనం ఇచ్చింది. వృద్ధి అంటే కేవలం మనం అభివృద్ధి కోసమే కాకుండా పర్యావరణాన్ని కూడా వృద్ధిలో ఒక భాగంగా చేసిందనమాట ఈ యొక్క సుస్థిర అభివృద్ధి. కాబట్టి నాణ్యమైన జీవన రూపంలో సుస్థిర అభివృద్ధి అనేది ఆర్థిక అభివృద్ధికి కొత్త నిర్వచనాన్ని ఇస్తుంది. అంటే వృద్ధి జరగడం అంటే ఆదాయాలు పెరగడమే కాదు, ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి పెరగడమే కాదు, ఆర్థిక వ్యవస్థలో ఏంటి వృద్ధి అనేది ఆ ఉత్పత్తి కార్యక్రమాలతో పాటు
ప్రజలు నాణ్యమైన జీవన విధానం కలిగి ఉంటేనే వృద్ధికి సార్థకత ఉంటుంది. అంతేనా? ఆదాయాలు పెరిగి, ఉత్పత్తి పెరిగి, ప్రజలు ఆరోగ్య పరిస్థితులు లేక, పర్యావరణ కాలుష్యం వల్ల వాళ్ళ యొక్క అనారోగ్య సమస్యలు పాలయ్యటం వల్ల అది వృద్ధి కాదు. కాబట్టి ఆదాయాల పెరుగుదలతో పాటు, ఉత్పత్తి పెరుగుదలతో పాటు ప్రజలకి నాణ్యమైన జీవన విధానం కూడా ఇంపార్టెంట్ అనేది ఇక్కడ ఒక విషయాన్ని గుర్తు చేసింది సుస్థిర అభివృద్ధి అనేది. ఇంకా 7వ అంశము వనరుల సంరక్షణ. ఏంటి? అభివృద్ధి నిరంతరం సాగుతూ సమానత్వ స్వభావంతో ఉండటానికి వనరుల యొక్క సంరక్షణ అవసరాన్ని పదే పదే గుర్తు చేసింది. ఇది ఏంటి? ఇక్కడ ప్రధానంగా సుస్థిర అభివృద్ధి అంటే ఏంటంటే, మనం అభివృద్ధి అనేది భవిష్యత్ తరాలకు కూడా ఉపయోగపడి ఉండాలి ప్రస్తుతంతో పాటు. అంటే ఏం చేయాలి మరి? వాళ్ళ భవిష్యత్తు వాళ్ళు కూడా అభివృద్ధి జరగాలంటే వనరుల్ని మనం సంరక్షించుకోవాలి. కాబట్టి వనరుల్ని జాగ్రత్తగా ఉపయోగించండి, అభిలషణీయ స్థాయిలో ఉపయోగించండి, అవసరానికి మించి ఉపయోగించకండి అనే అంశాలను గుర్తు చేస్తూ వనరులు కాపాడుకోవాలి అనే అంశాన్ని కూడా ఈ యొక్క సుస్థిర అభివృద్ధి గుర్తు చేస్తుంది అనమాట. దీంతోపాటు జీవ వైవిధ్య పరిరక్షణ అంటే జీవులను మనం రక్షించుకోవాలి. సుస్థిర అభివృద్ధి అనేది జీవ వైవిధ్య ప్రాధాన్యతను గుర్తు చేస్తుంది. అంటే మన యొక్క ఆవరణ వ్యవస్థలో, పర్యావరణంలో భాగంగా అనేక రకాల జీవుల యొక్క సముదాయాలు నివసిస్తున్నాయి. సో వివిధ రకాల జీవుల సముదాయం, జీవ వైవిధ్యం ఉంది మన దగ్గర. అనేక రకాల జీవరాశులు ఉన్నాయి. సో కాబట్టి వాటిని పరిరక్షించాల్సిన అవసరం ఉంది. సో కాబట్టి వాటి యొక్క పరిరక్షణ వల్లే మానవుని యొక్క మనుగడ ఆధారపడి ఉంటుందనే అంశాన్ని గుర్తు చేసింది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా ఏంటంటే కాలుష్యాన్ని మనం చేయటము, తగ్గించడము, సహజ వనరులు అతిగా వినియోగించడము, తర్వాత మరి వృక్ష, జంతు, కోటి వీటన్నిటిని కూడా మనం కాపాడేటట్లుగా ఆ యొక్క పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలనేది ఇది తెలియజేస్తుందన్నమాట. సో ఇదొక అంశము. ఇంకా 9వ అంశము అభివృద్ధిలో ఆర్థిక, సామాజిక, పర్యావరణ కోణాల సమతుల్యతను ఇది సాధించడము. అంటే సుస్థిర అభివృద్ధి జరగాలంటే ప్రధానంగా 3 భాగాలు పరస్పరం ఆధారపడి ఉంటాయి. ఈ 3 భాగాల యొక్క ఈ 3 భాగాలు పరస్పరం ఆధారపడి సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు అనేది ఇక్కడ ప్రధాన అంశం. అంటే సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఈ 3 అంశాలు అనేవి ప్రధానమైనవి. ఏంటవి? మనం చెప్పిన అక్కడ ఒక పటం రూపంలో ఏంటి చూడండి. ఇక్కడ 1 సామాజిక వ్యవస్థ, 2 పర్యావరణ వ్యవస్థ, 3 ఆర్థిక వ్యవస్థ. అంటే సుస్థిర అభివృద్ధి సాధించాలంటే ఎవరు ప్రధాన పాత్ర వహించాలి? ఇక్కడ సామాజిక వ్యవస్థ అంటే సమాజము. అంటే మన యొక్క ప్రజలు మొత్తం కూడా భాగస్వామ్యం ఉండాలి. అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకునేటట్టు ఉండాలి, మన వ్యవస్థని మనం కాపాడుకునేట్టు ఉండాలి. అదే ఆర్థిక వ్యవస్థ అంటే ఉత్పత్తి కార్యక్రమాలు కానీ ఇవన్నీ కూడా ఉత్పత్తి కానీ వృద్ధి కార్యక్రమాలు కానీ దేన్ని చేయాలి? అభివృద్ధిని, సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా చర్యలు తీసుకోవాలి. కాబట్టి ఈ 3 అంశాలు చక్కగా పనిచేస్తేనే మనం సుస్థిర అభివృద్ధి సాధ్యమవుతుంది. మనం గ్రీన్తో చూపించాం అన్నమాట 3 సర్కిల్స్ మధ్య నుంచిది. సో 3టికి కామనే సుస్థిర అభివృద్ధి. కాబట్టి సామాజిక వ్యవస్థ మంచిగా ఉండాలి. సో అంటే మంచి పని చేయాలి ఎన్విరాన్మెంట్కి, సుస్థిర అభివృద్ధి సాధించే విధంగా. పర్యావరణంలో ఏదైతే వనరులు ఉన్నాయో పునఃసృష్టి చేయలేని వనరులు వాటిని జాగ్రత్త చేసుకోవాలి. అదేవిధంగా ఉత్పత్తి కార్యక్రమాలు ఏదైతే అభివృద్ధి కోసం ఉత్పత్తి కార్యక్రమాలు నిర్వహిస్తున్నామో మనం ఆర్థిక వ్యవస్థలో, ఆ ఆర్థిక వ్యవస్థ కూడా చక్కగా అంటే పర్యావరణాన్ని కాపాడేటటువంటిదైతే సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు. కాబట్టి ఈ 3 అంశాల యొక్క కేంద్రీకృతమైన విధానమే సుస్థిర అభివృద్ధిగా మనం చెప్పుకోవచ్చు అనమాట. ఇంకా లాస్ట్ వన్గా ప్రకృతికి గల ప్రాధాన్యతను గుర్తించాలి. ఏంటి? సుస్థిర అభివృద్ధి ప్రకృతి ప్రాధాన్యతను, అభివృద్ధితో సంబంధం కలిగిన భాగస్వామ్యాన్ని గుర్తించేటట్లు చేస్తుంది. కాబట్టి మనందరం సమిష్టిగా భూమాతను సుస్థిరంగా, ఆరోగ్యప్రదంగా ఉంచడానికి కృషి చేయవలసిన అవసరాన్ని గుర్తించి మనం ఆ విధంగా మన యొక్క చర్యలు ఉండేటట్టు చూసుకోవాలి. అదేవిధంగా పర్యావరణాన్ని, అందులోని వనరులను చాలా జాగ్రత్తగా పరీక్షించుకోవాలనే అంశాన్ని ఈ యొక్క సుస్థిర అభివృద్ధి దృఢంగా తెలియజేస్తుంది. ఏదేమైనప్పటికీ మరి మన పూర్వీకులు చూసినట్టయితే వాళ్ళు మరి ఆ పర్యావరణాన్ని వాళ్ళు
ఎంత నాలెడ్జ్ లేకపోయినప్పటికీ వాళ్ళు చెట్లను పూజించేవాళ్ళు, భూమాతను పూజించేవాళ్ళు, సూర్య భగవాన్ని పూజించేవాళ్ళు. అంటే ఏంది, వాళ్ళు ప్రకృతిని ఆరాధించారు అప్పటి కాలంలోనే. మనం చరిత్ర చదువుకున్నట్టయితే సింధు నాగరికత ఇట్లా అంటే వాళ్ళు సూర్యుడిని, చెట్లని, తర్వాత జంతువుల్ని పూజించడం అనేది జరిగింది. అంటే వాళ్ళు పర్యావరణాన్ని కాపాడుకుంటూ రావడం జరిగింది ఒక రకంగా. ఏదేమి అది మూఢనమ్మకాల అనేది కానప్పటికీ అది అంటే మానవ జీవన విధానానికి, మన యొక్క ఆరోగ్యపరమైన జీవన విధానానికి ప్రకృతి సహకరిస్తుంది కాబట్టి వాళ్ళు ఆ ప్రకృతిని పూజించడం అనేది జరిగింది. సో కాబట్టి ఆ యొక్క అవసరాన్ని, ప్రకృతి యొక్క అవసరాన్ని, ఆ వనరుల అవసరాన్ని, వాటిని రక్షించుకోవాల్సిన అవసరాన్ని యొక్క సుస్థిర అభివృద్ధి అనేది గుర్తు చేసిందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. కాబట్టి ఇట్లా సామాజిక వ్యవస్థ, అదేవిధంగా పర్యావరణ వ్యవస్థ, ఆర్థిక వ్యవస్థ కనుక కరెక్ట్గా పనిచేసినట్టయితే మనం సుస్థిర అభివృద్ధిని సాధించవచ్చు. ఓకే, థ్యాంక్ యూ.